ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక గ్రామ పాలనా ఆఫీసర్ ఉండేలా చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఇప్పటికీ పూర్వపు వీఆర్ఓ వీఆర్ఏల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వారందరినీ స్క్రీనింగ్ టెస్ట్ పెట్టేందుకు సమాయత్తమవుతోంది ప్రభుత్వం. ఈ నెల 25న పరీక్ష పెట్టనున్నారు. ఇప్పటికే ప్రతి జిల్లాలోనూ పరీక్షా కేంద్రాన్ని ఎంపిక చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు అందాయి. పరీక్షా కేంద్రం దాని నిర్వహణకు నోడల్ అధికారిని డిప్యూట్ చేయాలని సూచించారు. తొలుత టీజీపీఎస్సీ ద్వారా పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. అయితే పలు పరీక్షల నిర్వహణతో తీరిక లేకుండా ఉన్నారు. ఈ క్రమంలో కలెక్టర్ల నేతృత్వంలోనే ప్రతి జిల్లాలో పరీక్షను పూర్తి చేయనున్నారు. పరీక్ష ఏ పద్ధతిన ఉంటుందన్న అంశంపై అభ్యర్థులకు సందేహాలున్నాయి. అయితే జీపీఓ చేయబోయే విధులు బాధ్యతలపైనే ప్రశ్నలు ఉంటాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అభ్యర్థులంతా గతంలో రెవెన్యూ శాఖలో పనిచేసిన వారేనని, వారందరికీ జాబ్ చార్ట్ పై కనీస అవగాహన ఉందని, కఠినతరమైన ప్రశ్నలేవి ఉండవని తేల్చారు. ఎలాగూ పోస్టుల కంటే దరఖాస్తుల సంఖ్య తక్కువే ఉంది. ఈ క్రమంలో ఎలిమినేషన్ ప్రక్రియ ఉండదని గ్యారంటీ ఇస్తున్నారు. అయితే ప్రశ్నాపత్రాన్ని జేఎన్టీయూ అధికారుల ద్వారా రూపొందించనున్నారు. ఇప్పటికే రెవెన్యూ శాఖ జేఎన్టీయూ అధికారుల మధ్య చర్చలు పూర్తయ్యాయి. పరీక్ష కంటెంట్, అర్హతలు, జాబ్ చార్ట్ వంటివి ఎగ్జామ్ పేపర్ తయారు చేసే వారికి వివరించారు. దాని ఆధారంగానే పేపర్ రూపొందించనున్నారు. ఈ నెలాఖరులోగానే జీపీఓల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే రెవెన్యూ వ్యవస్థకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ధరణి పోర్టల్ ద్వారా రెవెన్యూ సంబంధించినటువంటి సమస్యలు కానీ ఇతర పాస్బుక్ లకు సంబంధించి ఇతర అంశాలకు సంబంధించి కూడా ధరణి పోర్టల్ ని ప్రారంభించడం జరిగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూభారతి పేరుతోటి ఇప్పుడు మళ్ళీ కొత్త చట్టాన్ని కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో వీఆర్ఓ వ్యవస్థ ఉండేది. ఆ వీఆర్ఓ వ్యవస్థతో పాటు వీఆర్ఏలను కూడా కొంతమందిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. కానీ ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ ఎప్పుడైతే కొత్త చట్టాన్ని రెవెన్యూ పరంగా తీసుకొచ్చిందో ఆ క్రమంలో ఈ గ్రామ పరంగా ఉన్నటువంటి ప్రతి ఒక రెవెన్యూ గ్రామానికి సంబంధించి ఉన్నటువంటి వీఆర్ఏ వీఆర్ఓలను క్రమబద్ధీకరించి ఇతర డిపార్ట్మెంట్లకు వాళ్ళని బదిలీ చేయడం జరిగింది. ఆ తర్వాత ధరణికి సంబంధించి పోర్టల్ అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత కేవలం ఏదైతే రెవెన్యూ పరంగా ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడే రిజిస్ట్రేషన్ కూడా ఏర్పాటు చేస్తూ ఏదైతే ఎవరైతే పట్టాదారు పాస్బుక్ అవసరం ఉన్న వాళ్ళంతా కూడా ఎంఆర్ఓ ఆఫీస్ కు వెళ్లే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటువంటి వీఆర్ఏ వీఆర్ఓ పోస్టులకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసివేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రెవెన్యూ గ్రామాలకు సంబంధించి గ్రామానికి ఒక ఆఫీసర్ని నియమించేలా కూడా కసరత్తు చేస్తుంది. అందులో భాగంగానే జీపీఓలను గ్రామ పరిపాలన ఆఫీసర్ పేరుతోటి జీపీఓలను నియమించేందుకు కూడా నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా కూడా ఇప్పటికే దరఖాస్తుల స్వీకరించే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. అయితే ఇందులో ఇప్పుడు ఏదైతే జీపీఓలను తీసుకోవాలంటే వారికి రాత పరీక్ష నిర్వహించాలనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జేఎన్టీయూ తోటి రెవెన్యూ శాఖ కూడా ఇప్పటికే పరీక్ష నిర్వహణకు సంబంధించి పరీక్షా పత్రాన్ని తయారు చేసేందుకు కూడా జేఎన్టీయూ ఏదైతే అధికారులతోటి కూడా చర్చలు పూర్తి చేయడం జరిగింది. పరీక్ష నిర్వహణకు కూడా ఏర్పాట్లు చేసే విధంగా ప్రతి జిల్లాకు కూడా ఒక సెంటర్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనేది ఇప్పటికే కలెక్టర్లకు కూడా ఆదేశాలు రావడం జరిగింది. దీంతో పాటు ఆ పరీక్ష నిర్వహణకు సంబంధించి బాధ్యతలు నిర్వహించేందుకు కూడా ఒక నోడల్ ఆఫీసర్ ని కూడా నియమించాలంటూ కూడా ఆదేశాలు రావడం జరిగింది. దానికి సంబంధించి ఏర్పాటు కూడా చేస్తుంది. అయితే ఈ నెల 25న ఈ పరీక్షకు సంబంధించి నిర్వహణ చేపట్టేందుకు ఏర్పాటు చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా కూడా జేఎన్టీయూకి సంబంధించినటువంటి అనుభవం కలిగినటువంటి అధ్యాపకులు ఎవరైతే లెక్చరర్స్ ఉంటారో వారితోటి ఈ పరీక్షా పత్రాన్ని తయారు చేసే విధంగా కూడా ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. క్వశ్చన్ పేపర్ కూడా పరీక్షా పత్రం ఏదైతే ఈ జీపీఓలకు సంబంధించి నిర్వహించాల్సినటువంటి పరీక్షకు సంబంధించి ప్రశ్న పత్రాలు కూడా తయారు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే గ్రామాలకు సంబంధించి రెవెన్యూ గ్రామానికి సంబంధించి ఆ గ్రామ పరిధిలో ఉన్నటువంటి
రెవెన్యూ పరంగా ఉన్నటువంటి సమస్యలను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ గ్రామ పాలనా ఆఫీసర్ ని కూడా ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ జీపీఓల ఎంపిక కోసం కూడా దరఖాస్తులు ఆహ్వానించడం జరిగింది. అయితే ఈ గతంలో ఉన్నటువంటి విఆర్ఓ విఆర్ఏలు కూడా దీనికి దరఖాస్తు చేసుకున్నారు. కాబట్టి వారికి ఈ రెవెన్యూ పరంగా ఇప్పటికే పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. కాబట్టి పరీక్ష నిర్వహణ కూడా కేవలం వారి అంటే ఉద్యోగాలకు తీసుకుంటున్నారు కాబట్టి పరీక్ష నిర్వహించాలి కాబట్టి ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఈ భూభారతి చట్టం ఏదైతే ఉందో దాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకే ఈ జీపీఓలను నియమించాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే జానయ్య, ఏమాత్రం కొంత ఇబ్బందికర సిచ్యువేషన్ ఏదైనా ఈ పరీక్షలో జరిగిన అవకతవకలు జరిగిన ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో చెడ్డపేరు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. గతంలో టీజీపీఎస్సీ నిర్వహించినటువంటి పరీక్షలోనే కొంత ఇబ్బందికర సిచ్యువేషన్ చూసాం కదా. ఎలాంటి సమస్య ఎదురు కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు కలెక్టర్ల నేతృత్వంలో? ఈ జీపీఓలకు సంబంధించి దరఖాస్తులు ఇప్పటికే స్వీకరించడం జరిగింది. అది కూడా గతంలో విఆర్ఏ విఆర్ఓలుగా పనిచేసిన వారే ఈ దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. ఇంత రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని రెవెన్యూ గ్రామాలు ఉన్నాయో ఆ రెవెన్యూ గ్రామాల పరంగా ఒక్కొక్క రెవెన్యూ గ్రామానికి ఈ గ్రామ పాలనా ఆఫీసర్ ని ఎంపిక చేసేందుకు కూడా ఈ పరీక్ష నిర్వహణ చేస్తున్నారు. అయితే ఈ పరీక్ష నిర్వహణకు సంబంధించి కేవలం రెవెన్యూ పరిధి ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ప్రశ్నలే రూపొందించాలనేది కూడా ఈ రెవెన్యూ శాఖకు సంబంధించి కావచ్చు, ఇటు ప్రభుత్వ పరంగా రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో జేఎన్టీయు ఏదైతే జేఎన్టీయు పరీక్షల నిర్వహణకు సంబంధించి జేఎన్టీయు అధ్యాపకులు ప్రశ్నపత్రం తయారీ కోసం ఇప్పటికే చర్చలు కూడా జరపడం జరిగింది. అయితే టీజీపీఎస్సీ ద్వారానే ఈ పరీక్ష నిర్వహణ చేపట్టాలనేది కూడా ప్రభుత్వం నిర్ణయించడం. గతంలో ఈ టీజీపీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహించినప్పటికీ కొన్ని లీకేజీల పేరుతోటి మరోవైపు ఆందోళన కూడా కొనసాగిన పరిస్థితి ఉంది, కొన్ని వాయిదా వేసిన పరిస్థితి ఉంది, మరోవైపు రద్దయిన పరిస్థితి కూడా కొన్ని పరీక్షలు రద్దయిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఈ పరీక్ష నిర్వహణకు కోసం ఇప్పటికే పకడ్బందీగా కూడా ప్రశ్న పత్రాల తయారీకి రెవెన్యూ పరంగా మాత్రమే ఈ పరీక్ష ఉంటుంది కాబట్టి రెవెన్యూ ఆఫీసర్లు కాబట్టి రెవెన్యూకి సంబంధించినటువంటి ప్రశ్నలే ఉండే విధంగా కూడా తయారు చేయాలనేది కూడా ఇటు రెవెన్యూ శాఖ ప్రశ్న పత్రాన్ని తయారు చేసేటువంటి జేఎన్టీయూకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఒక అవగాహనకు రావడం, ఆ ప్రశ్న పత్రాలను తయారు చేసిన తర్వాత టీజీపీఎస్సీకి ఈ పరీక్ష నిర్వహణ కోసం అప్పగించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు జిల్లాకు ఒక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లకే పూర్తి బాధ్యతలు ఈ పరీక్ష నిర్వహణకు సంబంధించి పకడ్బందీ ఏర్పాటు చేయాలనేది ఆదేశాలు కూడా రావడం జరిగింది. మరోవైపు ఈ పరీక్ష నిర్వహణకు సంబంధించి ఒక నోడల్ ఆఫీసర్ ఒక్క జిల్లాకి ఒక కేంద్రమే ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఆ పరీక్ష నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు కావచ్చు, పరీక్ష జరిగే రోజు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కావచ్చు, బందోబస్తు కావచ్చు, ఇటు ప్రశ్న పత్రాలకు సంబంధించినటువంటి పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లేందుకు కూడా ఎట్లాంటి సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి, ప్రశ్న పత్రాలను ఏదైతే పరీక్ష నిర్వహణ తర్వాత ఆ పత్రాలను కూడా ఎలా తీసుకెళ్లాలనే విషయం పైన కూడా ఇప్పటికే ఒక అధికారులకు స్పష్టమైన ఆదేశాలు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ప్రతి జిల్లాకు సంబంధించి ఒక పరీక్షా కేంద్రాన్ని కూడా గుర్తించడం జరిగింది. ఆ పరీక్షా కేంద్రంలోనే ఈ టీజీపీఎస్సీ ద్వారా ఈ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో జరిగినటువంటి పొరపాట్లను దృష్టిలో పెట్టుకుని ముందుగానే ఈ నెల 25న పరీక్ష నిర్వహణ ఉంటుంది కాబట్టి ఇంకా 10 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో అందుకు తగ్గటువంటి అన్ని ఏర్పాట్లు పర్యవేక్షణ చేస్తూ నిరంతరం పరీక్ష నిర్వహణకు సంబంధించినటువంటి ఎవరైతే ఆఫీసర్స్ నియమించబడతారో వారికి అన్ని సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు పర్యవేక్షించేలా తగు జాగ్రత్తలు తీసుకొని పరీక్ష నిర్వహణ పకడ్బందీగా ఉండే విధంగా కూడా జిల్లా కలెక్టర్లకు బాధ్యత అప్పగించడం తోటి పకడ్బందీగా నిర్వహించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం తోటి జీపీఓల రాత పరీక్షకు సంబంధించి లిమిట్ స్థాయిలోనే దరఖాస్తులు రావడం, ఎన్ని పోస్టులు ఉన్నాయో అంతవరకే ఉండడం తోటి ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ఉండకపోవడం తోటి పరీక్ష నిర్వహణకు సంబంధించి ఎలాంటి అవకతవకలు జరిగే ఛాన్స్ ఉండదనేది కూడా కొంత అధికారులు కూడా అవగాహనకు రావడం, దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు పరీక్ష నిర్వహణ పకడ్బందీగా నిర్వహించి
గతంలో వారికి విఆర్ఓ విఆర్ఏలకు సంబంధించి వారికి రెవెన్యూ పరంగా అవగాహన ఉంటుంది కాబట్టి రెవెన్యూ పరంగానే ఉన్నటువంటి ప్రశ్న పత్రాలు కూడా ఉంటున్న నేపథ్యంలో పరీక్ష నిర్వహణ కూడా పకడ్బందీగా నిర్వహించి ఈ పోస్టుల భర్తీకి చేయాలనేది కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఆ కోణంలో పరీక్ష నిర్వహణ బాధ్యతలంతా కూడా జిల్లా కలెక్టర్ నేతృత్వంలోనే నిర్వహించేందుకైతే ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికైతే ఈ గ్రామ రెవెన్యూ ఏదైతే రెవెన్యూ ఆఫీసర్ గ్రామ పాలనకు సంబంధించినటువంటి ఆఫీసర్ల ఎంపిక కోసం విఆర్ఏ విఆర్ఓలు గతంలో పనిచేసినటువంటి వాళ్లే ఇతర డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నారు ప్రస్తుతం. కానీ మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం కల్పించడం తోటి ఈ పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి వారే దరఖాస్తు చేసుకోవడం తోటి పరీక్ష నిర్వహణ బాధ్యత అంతా కూడా పకడ్బందీగా నిర్వహించాలనేది ప్రభుత్వం తీసుకోవడం. భూభారతి చట్టాన్ని రెవెన్యూ చట్టాన్ని కొత్త చట్టాన్ని అమలు చేసేందుకు ఖచ్చితంగా ఈ జీపీఓల అవసరం ఉంటున్న నేపథ్యంలోనే ఈ ఎగ్జామ్ ద్వారా పరీక్ష నిర్వహణ ద్వారానే ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, అందుకు తగ్గట్లుగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ పకడ్బందీగా పరీక్ష నిర్వహించి పోస్టుల భర్తీ చేయాలనేది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.